4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది అనగా సాతాను చేత శోధింపబడినప్పుడు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలన్నట్లు ఆజ్ఞాపించమనెను. అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది అనగా సాతాను పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయపు శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దుముకుము, ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదకు ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినడలా వీటన్నింటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా, యేసు వారితో, సాతానా కొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి బ్రొక్కి ఆయనను మాత్రము సేవింపగలనని వ్రాయబడి ఉన్నదని నన్ను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఇది మూలవాక్యం. ఇదేంటంటే ఇక్కడ యేసు ప్రభు వారిని సాతాను శోధిస్తూ ఉన్నారు. ఇక్కడ శోధింపబడినప్పుడు యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారట. ఉపవాసం ఉండి ఏంటి ఆయన పట్టణంలోకి వచ్చినప్పుడు సాతాను ఆయన శోధిస్తూ ఉన్నాడు. ఏమని? నీవు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుంటుంది. ఎందుకంటే 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నారు కదా. ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలిగా ఉన్నారు కదా. 40 రోజులు ఉపవాసం చేశారంటే చాలా ఆకలిగా ఉంటారు. అలాంటి ఆకలిగా ఉన్నప్పుడు సాతాను ఏమంటున్నాడు? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని బైబిల్లో ఉన్న వాక్యాన్ని బట్టి సాతాను యేసు ప్రభు వారిని శోధిస్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారిని సాతాను దేవుని వాక్యాన్ని బట్టే శోధిస్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు ఏం చేస్తూ ఉన్నారు? యేసు ప్రభు వారు ఆయన దేవుని కుమారుడైండు కూడా ఆయన కూడా వాక్యముతోనే సాతానికి ఏంటి సమాధానం చెప్తూ ఉన్నారు. ఇక్కడ వాక్యము దేవుడు యేసు ప్రభు వారు వాక్యాన్నే సాతానికి ఏంటి సమాధానం చెప్తూ ఉన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ వాక్యం యొక్క ప్రాధాన్యత ఏంటంటే, మనం వాక్యాన్ని చదివితే మనలో వాక్యం అంటే యేసు ప్రభు వారంతా దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని బట్టే ఏంటి సాతానికి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అంటే వాక్యము సాతాన్ని జయిస్తుంది. వాక్యమే సాతాన్ని పడగొట్టేది. వాక్యమే సాతాన్ని జయించేది. కాబట్టి ఆయన యేసు ప్రభు వారు దేవుని వాక్యంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 20వ వచనంలో ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 20వ వచనం. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నీ ఆ గ్రంథంలో చదువుచుండగలను. ఇక్కడ మనం ఏం చేయాలి? రోజు దేవుని గ్రంథాన్ని చదవాలి. ఎందుకు చదవాలి? మనం దేవునిలో నుంచి తొలగిపోకుండా, దేవుడి నుంచి ఏంటి వేరుగా, అంటే ఈ లోకంలో పడిపోకుండా. లోకము పాపంతో నిండి ఉంది. ఈ లోకము సాతానికి ఏంటి దాసోహం అయిపోయింది. కాబట్టి ఈ లోకంలో ఈ పాపంలో మనం పడిపోకుండా
మన దైనిక జీవితం అంటే మనం రోజు జీవించే జీవితంలో మనం పడిపోకుండా ఉండాలి అంటే వాక్యాన్ని చదవాలి. ఎప్పుడు వరకు చదవాలి? ఎన్ని ఎన్ని ఎప్పుడు అంటే ఎన్ని రోజుల వరకు చదవాలి? బ్రతుకు దినములన్నింటను అక్కడ రాయబడింది కదా, అతడు తాను బ్రతుకు దినములన్నింటను ఈ గ్రంథమును చదువుచూ ఉండవలెను. అంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడు వరకు చదవాలి? మన బ్రతుకున్నంత కాలం, బ్రతుకున్నంత వరకు కూడా దేవుని వాక్యాన్ని చదవాలి. అంటే మనలో ఎంతమంది ప్రతిరోజు నేను మీరు మనలో ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఉదయాన్నే లెగ్గానే చదువుతున్నాము? మన దైనిక జీవితంలో, ఈ రోజు మనం జీవించే జీవితంలో దేవుని వాక్యానికి మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం? ఒకవేళ మనకు చదవడం రాకపోతే దేవుడు వాక్యం వినాలి. ఎక్కడ అందరి దగ్గర ఫోన్లు వచ్చేసి ఫోన్లో వాక్యం వినొచ్చు. చదవడం రాని వాళ్ళు, చదవడం వచ్చిన వాళ్ళు రోజు కొంత సమయాన్ని దేవుడికి మనకి 24 గంటలు ఇచ్చినప్పుడు 2 గంటల 40 నిమిషాలట. మనం దేవుడికి ఇవ్వాల్సింది మన దశమ భాగంగా మన సమయం 2 గంటల 40 నిమిషాలు ఇవ్వాలి. ఎందుకంటే 24 గంటలు కాబట్టి 2 గంటల 40 నిమిషాలు దశమ భాగం రోజుకి దేవుడి సన్నిధిలో మనం గడపాల్సిన దశమ భాగం అది. కానీ మనం ఆ దశమ భాగంలో 1% కూడా మనం మన రోజుల్లో ఉండట్లేదు. కాబట్టి మనం ప్రతిరోజు దేవుణ్ణి చదవాలి, దేవుడి వాక్యాన్ని చదవాలి. వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, వాక్యం మనల్ని నడిపిస్తుంది. మనం ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మనం మెలగాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఏంటి అనేది వాక్యం నేర్పిస్తుంది. కాబట్టి వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. నేను ఒక ప్రపంచంలోనే గొప్ప సేవకుడు ఒక ఆయన మూడి గారు అని, టామ్ మూడి గారు, ఆయన వాక్యం చదువుతూ ఉన్నారట. ఎప్పుడు ఆయన పెద్ద వయసు అయిపోయి ముసలోడు అయిపోయిన తర్వాత కూడా వాక్యం చదువుతున్నారట. వాక్యం చదువుతున్నప్పుడు కొంతమంది ఉంటారు కదా సేవకులు వచ్చి, ఏమండి మీరు ఎప్పటి నుంచో వాక్యం చెప్తున్నారు, ఎప్పటి నుంచో వాక్యం చెప్తున్నప్పుడు కూడా ఇంకా వాక్యం చదువుతున్నారేంటి, ఇంకా వాక్యం నాకు ఇంకా నేను పాలు తాగే వయసులోనే ఉన్నాను వాక్యంలో. ఆయన గొప్ప సేవకుడు, ప్రపంచాన్నే ఏంటి ఆయన వాక్యంతో ఏంటి చెప్పినవాడు. అలాంటి వ్యక్తి కూడా ఈ వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ ఉన్నాడంట. తన దైనిక జీవితంలో ఏంటి ప్రతిరోజు ఒక దినచర్యగా భాగంగా చేసుకున్నాడు ఏంటి. కాబట్టి అంత గొప్పవాడైనా కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యము అది ఎప్పుడు జీవిస్తూ ఉంటుంది. అది మనలో మన పాపాలను ఒప్పిస్తుంది ఏంటి, మనం ఎలా నడవాలో ఒప్పిస్తుంది, మన జీవితంలో ఎలా మెలగాలో ఒప్పిస్తుంది. కాబట్టి ఫస్ట్ ప్రతిరోజు పెద్దవాళ్ళము మనం ఏంటి, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా దేవుని వాక్యాన్ని చదవాలి ఏంటి. చదివితే మరి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించండి అని చెప్తున్నారు. ఒక దగ్గర ఎక్కడ, సామెతలు 22:6 సామెతలు 22వ అధ్యాయము 6వ వచనంలో ఏంటి ఒక మాట రాయబడింది. ఏమనంటే బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి ఇక్కడ ఏమనుంది, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించాలి అంటే తల్లిదండ్రులైన మనం ఏంటి ముందు ఎలాగా నడవాలో మనం నేర్చుకుంటే ఏంటి వాళ్ళకి మనం మాదిరిగా ఉంటాం. ఈరోజు నేను మామూలుగా బండి మీద వెళ్తా ఉన్నప్పుడు యేసుప్రభు పాటలు అంటే నాకు చాలా ఇష్టం, పాడతాను. నాతో పాటు సంకేత్, శ్యామ్ ఇద్దరు పాడతారు. ఏంటి అంటే నేనేం చేస్తే వాళ్ళు అది చేస్తారు కదా. అంటే పిల్లలు తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటారు. కాబట్టి మనల్ని చూసి మన పిల్లలు ఏం నేర్చుకోవాలి, మనం రోజు వాక్యం చదువుతుంటే మన పిల్లలు కూడా వాక్యం చదువుతారు. అప్పుడు వాళ్ళ జీవితం గొప్పగా ఉంటుంది ఏంటి, వాళ్ళ బ్రతుకు దేవుల్లో ఏంటి ఉంటుంది. కాబట్టి వాళ్ళు నడవవలసిన త్రోవను మనం వాళ్ళకి నేర్పించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనం ముందు నడవగలిగితే వాళ్ళకి ఎలా నడవాలో మనం నేర్పించగలుగుతాం. అలాగే పెద్దవాళ్ళ గురించి, యవనస్తుల గురించి కూడా ఒక మాట రాయబడింది. ఇదంతా ఏంటంటే దేవుడి వాక్యం గురించే నేను చెప్తూ ఉన్నాను. ఇదంతా ఏంటంటే మనం నిలబడి మన చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, మీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. కీర్తనలు 119వ అధ్యాయం 9వ వచనం.
కీర్తనలు 119వ అధ్యాయము 9వ వచనం. యవనస్తులట దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుడు చేతనే కదా. కాబట్టి మనం కూడా మన ఇంట్లో యవనస్తులు ఉంటారు. మన ఇంట్లో ఏంటి వయసుకు వచ్చిన వాళ్ళ పిల్లలు చాలా మంది ఉంటారు. వాళ్ళకి మనం ఏం నేర్పుతున్నాం? వాళ్ళకి రోజు వాళ్ళ వాక్యం చదువుతున్నారా లేదా? ఏంటి వాళ్ళు దేవుని సన్నిధిలో గడుపుతున్నారా లేదా? మన పిల్లలకి మనం ఎంతో చేయాలనుకుంటాం. మన పిల్లలకి ఏవేవో చేయాలనుకుంటాం. కానీ ఏంటి దేవుని వాక్యాన్ని చదవమని చెప్పలేం. మనం రోజు కూడా పిల్లలు పొద్దున్నే దేవుడి వాక్యం చదివి స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా, కాలేజీకి వెళ్ళే వాళ్ళైనా, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళైనా వాళ్ళు దేవుని వాక్యాన్ని చదివి ఏంటి దేవుడి వాక్యాన్ని వాళ్ళ హృదయంలో ఉంచుకుంటే వాళ్ళు పాపం చెయ్యరు. పాపం అంటే ఏంటి ఏదో తప్పు చేసేయడం కాదు. ఏంటి ఒక వస్తువుని మనం పక్కన వాళ్ళ వస్తువుని మనం కావాలనుకోవడం, లేకపోతే పక్కన వాళ్ళది ఏదైనా ఎనీథింగ్ ప్రతిదీ కూడా ఏంటి ఏ పాపమైనా సరే ఏంటి వాళ్ళు చేయకుండా ఉండడానికి యవనస్తులు వాళ్ళ నడతను శుద్ధి చేసుకోవడానికి వాక్యం అనేది ఏంటి వాళ్ళని నడిపిస్తుంది. కాబట్టి ఆయన వాక్యాన్ని మనం ఏంటి యవనస్తులైనా సరే వాళ్ళని కూడా మనం మన ఇంట్లో సిద్ధపరచాలి. ఏమని? పొద్దున్నే ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని బయటికి వెళ్ళు. ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్తున్నావా, కాలేజీకి వెళ్తున్నావా, లేకపోతే ఉద్యోగానికి వెళ్తున్నావా, ఈరోజు నువ్వు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళి అంతే. అది ఏంటంటే వాళ్ళు ఎలా నడవాలో, వాళ్ళు ఎలా బ్రతకాలో వాళ్ళకి నేర్పిస్తుంది. వాక్యం మనలో ఉన్నప్పుడు మనకి పాపం చేస్తున్నా లేకపోతే పాపం యొక్క ఆలోచన వచ్చినా కూడా అది మనల్ని ఒప్పింపజేస్తుంది. కాబట్టి ఏంటంటే దాని వైపుకి మనల్ని వెళ్ళనివ్వదు, యవనస్తులైన వాళ్ళని వెళ్ళనివ్వదు. కాబట్టి యవనస్తులు కూడా మనం కట్టడి చేసుకోవాలంటే వాళ్ళకి వాక్యం చదవమని చెప్పాలి. కాబట్టి ఇక్కడ నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నదని చెప్తుంది. వాక్యమట మన పాదాలకి దీపమును, మన త్రోవకు వెలుగునై ఉన్నదట. వెలుగు ఎవరు? వెలుగు ఆది యందు వాక్యమే దేవుడైనను కదా. ఆయన వెలుగై ఉన్నాడు. దేవుడు అక్కడ మనం ఆదికాండంలో చూసుకుంటే కనుక దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆయన వాక్యము మనల్ని వెలుగులోనికి, అంటే వెలుగంటే సర్వసత్యంలోనికి, ఆయన యందు ఏ చీకటి లేదు, ఆయన ఏంటి వెలిగించువాడు వెలుగై ఉన్నాడు. కాబట్టి ఏంటంటే సర్వసత్యంలోనికి మనం యేసు ప్రభువులో ఎలా నడవాలి, యేసు ప్రభువులో మన జీవితాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనేది మన ప్రతి నడవడికలో, ప్రతి ఒక్క విషయంలో ఆయన వాక్యం మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మన దైనందిన జీవితం అంటే మనం రోజు బ్రతికే ఈ జీవితంలో వాక్యం అనేది వాక్యం యొక్క ప్రాముఖ్యతకి మనం చోటు ఇవ్వాలి. వాక్యాన్ని మనం చదవాలి, మన ఇంట్లో వాళ్ళు చదివేటట్టుగా చేయాలి. మనం చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏమని? నా కుటుంబంలో సమాధానం లేదు, నా కుటుంబంలో సంతోషం లేదు. ఏంటి ఇక్కడ ఎంతమంది కుటుంబ ప్రార్థన చేస్తాం? నేనే ఒక్కోసారి కుటుంబ ప్రార్థన స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో ఆపేస్తాం. మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన వాక్యం చదువుకొని, ఒక ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకొని ఏంటి పాట పాడుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటే మన కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆ కుటుంబం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది. మన కుటుంబంలో కూడా దైనందిన జీవితంలో ఇది కూడా ముఖ్యమే. కుటుంబ ప్రార్థన కూడా చాలా ముఖ్యం. అప్పుడు మన కుటుంబంలో ఎవరైతే మారలేదో వాళ్ళు కూడా వచ్చి దేవుని సన్నిధిలో ఉంటారు. కాబట్టి కుటుంబ ప్రార్థన అనేది ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ముఖ్యం. కాబట్టి ఆయన వాక్యం మనల్ని, మన అడుగులను కూడా స్థిరపరుస్తుందంట. మనం ఎలా నడవాలి, మన అడుగుల్ని ఎలా దేవుని వైపు నడిపించుకోవాలనేది కూడా చెప్తుంది. కాబట్టి మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అలాగే మన పిల్లలకి ఏంటి వాక్యం యొక్క ప్రాముఖ్యతని, వాక్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేసి ఏంటి మనం నడుస్తూ వాళ్ళని కూడా నడిపించాలి. కాబట్టి ఈ చిన్ని కొద్ది మాటలు దేవుడు దీవించింది గాక. ఆయన వాక్యాన్ని మనం చదువుతూ మన పిల్లలకి చదివిస్తూ ఆయనలో మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క
ప్రసన్నతను, ఆయన కృపని పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇచ్చి మీ మాటలు, కొద్ది మాటలు దేవుడు దీవించింది కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్కొక్కరుగా దేవుడి సన్నిధిలో